పిల్లలు, ఈరోజు మనం వైద్యులకు అంతుచెక్కని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహారాజు గారికి జ్యోతిష్య పండితుడు ఏమి సలహా ఇచ్చాడు, దానిని మహారాజు గారు ఎలా అమలుపరిచారు అనే విషయాలను ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు యజ్ఞపురం. అవంతిపురం రాజ్యాన్ని జయసేన మహారాజు చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు. 10 సంవత్సరాలు రాజ్యాన్ని అలానే చక్కగా పరిపాలించాడు. అనుకోకుండా ఒకరోజు మహారాజుకి అనారోగ్యం వచ్చింది. అతనికి ఏదో తెలియని అనారోగ్యం ఆవహించి పని ఉన్నప్పుడే శరీరం సహకరించకపోవటం మొదలైంది. ఎందరూ రాజవైద్యులు వచ్చి పరిశీలించినా వారికి ఆ అనారోగ్యం అంతుచిక్కటం లేదు. ఏదో ఆయుర్వేద మందులు ఇచ్చి వెళుతున్నారు. ఇలా దాదాపు 6 నెలల కాలం గడిచిపోయింది. మంత్రి ప్రబోధక ఆచార్య రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. రాజుగారి జాతకాన్ని ఒకసారి జ్యోతిష్కునికి చూపించుకుంటే ఏమైనా దోషాలు ఉంటే తెలుస్తాయి, ఏమైనా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. దానిని అమలు చేస్తే ఆరోగ్యం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ సలహా విన్న రాజుగారు తన ఆస్థానంలో ఉన్న ఉపచిత్ర శర్మని ఒకసారి పిలిపించమని మంత్రితో చెప్పాడు. ఆ జ్యోతిష్య పండితుడు రాజుగారి దగ్గరికి వచ్చి వివరాలు సేకరించి 2 రోజుల్లో క్షుణ్ణంగా పరిశీలించి జాతకం చెప్తాను అని విన్నవించుకున్నాడు. 2 రోజుల అనంతరం ఉపచిత్ర శర్మ రాజుగారి దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు. మహారాజా, మీరు కొంతకాలం కిందట అయోశిల్పాచార్యుని నిందించడం, దూషించడం కానీ జరిగిందా? ఒకసారి సరిగ్గా గుర్తు చేసుకోండి. మీ జాతకం పరిశీలించిన పిదప అందులో అయోశిల్పి నిందా దోషం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు రాజుగారు ఇలా చెప్పాడు. అప్పటికి నీవు మా రాజ్య ఆస్థానానికి వచ్చినట్టు లేవు. మన రాజ్య ఆస్థానంలో సంవర్త ఆచార్య అనే అయోశిల్పి ఉండేవాడు. అతను తన బృందంతో మన రాజ్యానికి కావలసిన సకల ఆయుధాలు తయారు చేసి వాటిని ఉపయోగించే శిక్షణ ఇచ్చేవాడు. అప్పుడున్న మంత్రి ఫణిశర్మ చెప్పుడు మాటలు విని మన రాజ్యం నుంచి అతనిని బహిష్కరించాను. అందుకు ఉపచిత్ర శర్మ, రాజా, మీరు చెప్పిన విషయాలన్నీ మీ జాతక చక్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మీ అనారోగ్యానికి అసలు కారణం అయోశిల్పాచార్యుల దూషణే. దానికి పరిష్కార మార్గం చెప్తాను, వినండి. మన రాజ్యంలో ఉన్న అయోశిల్పులందరినీ ఆహ్వానించి 7 రోజులు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహించండి. ఆ యజ్ఞం పూర్తయిన పిదప అందరి అయోశిల్పులను సన్మానించి వారికి కానుకలు ఇచ్చి సంతృప్తిపరచండి. ఈ పరిష్కారంతో మీ అన్ని అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరమై ఆరోగ్యంగా చలాకీగా ఉంటారు. దానికి రాజుగారు, అయితే ఇంకెందుకు ఆలస్యము, మీరు వెంటనే యజ్ఞాన్ని చేయించండి అని అన్నాడు. అందుకు ఉపచిత్ర శర్మ, రాజా, ఆ యజ్ఞాన్ని నేను నిర్వహించలేను. దానిని కౌశల్య ఆచార్య వేద పండితులు నిర్వహిస్తారు. మనము వారి ద్వారా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహించుకుందాము. దానికి రాజుగారు సమ్మతించారు. ఒక పెద్ద స్థలంలో పందిళ్ళు వేసి అలంకారం చేసి 5 యజ్ఞగుండాలు నిర్మించి కౌశల్య ఆచార్య వారి శిష్యులతో యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభించారు. రాజుగారు సతీ సమేతంగా యజ్ఞంలో కూర్చున్నాడు. రాజ్యంలోని అయోశిల్పులందరూ ఆ యజ్ఞంలో పాలు పంచుకున్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం నిరాటంకంగా 7 రోజుల పాటు సాగింది. ఆఖరి రోజు యజ్ఞం సంపూర్ణ పూర్ణాహతి పూర్తయింది. మరుసటి రోజు ఉదయం లేచేసరికి రాజుగారు పూర్తి ఆరోగ్యవంతులుగా కనిపించారు. ఉదయం రాజ్యంలోని అయోశిల్పులందరినీ పేరు పేరున పిలిచి వారిని శాల్వాతో సన్మానించి వారికి కానుకలు ఇచ్చి వారిని సంతృప్తిపరిచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని
వాళ్ళ ఇళ్ళకి ఆనందంగా పంపించారు. అందులో అయోశిల్పి సంవర్త ఆచార్య కూడా ఉన్నారు. రాజుగారు వారిని గుర్తించారు. తన రాజ్యంలో తిరిగి ప్రధాన శిల్పాచార్యుడిగా పదవిని స్వీకరించాలని కోరాడు. అందుకు వారు అంగీకరించారు. అయోశిల్పులు అందరూ సంతృప్తి చెంది రాజుగారిని జయజయధ్వానాలతో కీర్తించారు. రాజుగారు పూర్తిగా ఆరోగ్యవంతులైనారు. సరైన యజ్ఞం సక్రమంగా నిర్వహిస్తే తప్పక మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి. పిల్లలు, మనం మహారాజు వారం రోజులు నిర్విరామంగా జరిపిన శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం వలన మహారాజు గారి అనారోగ్య సమస్య తీరిందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని తెలుసుకుందాం. ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే, మానవ జీవితంలో దోషాలకు యజ్ఞమే పరిహారం. ఇదే ఈ కథలోని నీతి.